నమస్తే అండి, దిస్ శ్రీధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈనాడు కాలమిస్ట్. మీకు ఈరోజు నేను జాగ్రఫీలోంచి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది అన్ని రకాలుగా అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడేటువంటిది. ఎస్పెషల్లీ ప్రజెంట్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి కావచ్చు, అందులోనూ కూడా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కామన్ టాపిక్గా ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా జెన్యూన్ టాపిక్ అండి. అదేవిధంగా ఈ ఆర్ఆర్బి వాటికి కూడా బాగా హెల్ప్ అయ్యేటువంటి టాపిక్ జనరల్ టాపిక్ అండి. జాగ్రఫీ నుంచే మాట్లాడుతున్నాము. దానిని అంతర్జాతీయ భూ సరిహద్దు అంటామండి. ఇది జాగ్రఫీలోని భారతదేశము పరిమాణము ఉనికి అనేటువంటి లెసన్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది అంతర్జాతీయ భూ సరిహద్దు అనగానే మనకు వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే భారతదేశానికి ఇతర దేశాలకి ఉన్నటువంటి సరిహద్దుగా మనం పరిగణించే ప్రయత్నం చేస్తాం. ఇది భారతదేశం చుట్టూ ఉన్నటువంటి 7 ఇతర దేశాలతో సరిహద్దు కలిగినటువంటి భాగంగా మనం పరిగణిస్తాం. ఇలా ఈ భారతదేశం చుట్టూ ఉన్నటువంటి 7 దేశాలు కావచ్చు, ఆ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి మన భారతదేశ రాష్ట్రాలు కావచ్చు, అవేమున్నాయి ఏంటి అనేటువంటిది మనం కొంచెం కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? టాపిక్ నేను కూలంకుషంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం సులభ పద్ధతిలో కూడా వాటిని మనం గుర్తుపెట్టుకునే విధంగా అవసరమైన దగ్గర నేను కొన్ని విశ్లేషణాత్మకంగా కొంచెం కోర్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అభ్యర్థులు 2 విధాలుగా దీన్ని రిసీవ్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఒకసారి చూద్దామండి. ఓకేనా? టాపిక్ ఏందమ్మంటే అంతర్జాతీయ భూ సరిహద్దు. ఇంగ్లీష్లో ఏమంటామన్నానంటే ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ అంటాం నాన్న. ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ అంటాం. ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ ఆఫ్ ఇండియా. భారతదేశం చుట్టూ మనకు ఉన్నటువంటి దేశాలు. మనం ఈ అంశంలో కీలకంగా చూడాల్సిన అంశం ఏంటంటే అసలు భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏంటి అనేటువంటి టాపిక్ కూడా మనం చూడవలసినటువంటి ఆవశ్యకత ఉందండి. అందులో భాగంగానే మనం ఏం చేస్తామంటే ముందుగా అసలు భారతదేశానికి పైన ఉన్నటువంటి అంటే మన భారతదేశం యొక్క భౌతిక స్వరూపాన్ని మనం గమనిస్తే ఉనికి గమనిస్తే దాదాపుగా భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే చాలా విస్తరించబడి ఉంటాయండి. ఫ్రమ్ తూర్పు నుంచి పడమర వరకు, అంటే పడమర నుంచి తూర్పు వరకు ఉంటాయండి. ఇదిగోండి, ఇది నేపాల్ అంటాం నాన్న, ఇది భూటాన్ అంటాం. ఇదేనండి పాకిస్తాన్. ఇదంతా కూడా మనకి చైనా భాగం వస్తుందండి. ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనకి అంతా మయన్మార్ భాగం వస్తుందండి. ఓకేనా? మయన్మార్. ఈ మధ్యలో విస్తరించినటువంటి దాన్ని మనము బంగ్లాదేశ్ అంటాం. నేపాల్, భూటాను, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాను. ఈ భాగం మనకి ఆఫ్ఘనిస్తాన్ వస్తుందండి. అది నేను మీకు చెప్పేటప్పుడు చెప్తా క్లియర్గా. ఓకేనా? ఇవి మొత్తం మనకి ఏందమ్మంటే చుట్టూ ఉన్నటువంటి 7 దేశాలు. కానీ వాస్తవానికి భారతదేశానికి ఇతర దేశాలకి ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దు ఎంతమ్మా అంటే దాదాపుగా 15,106.6 కిలోమీటర్లు. 15,106.6 కిలోమీటర్లుగా దాన్ని మనము పరిగణిస్తాం నాన్న. ఓకేనా? ఆ 15,106.6 కిలోమీటర్లు అనేటువంటిది మనకి ఏ విధంగా ఇతర దేశాలతో ఎన్ని కిలోమీటర్లు విస్తరించింది అనేటువంటి దాన్ని మనం 1 by 1 మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి మనకి పాకిస్తాన్తో కావచ్చు, చైనాతో కావచ్చు, నేపాల్, భూటాను, మయన్మారు, బంగ్లాదేశ్తో కావచ్చు అడిగేటువంటి క్వశ్చన్ సినారియో ఎలా ఉంటుందమ్మా అంటే ఈ క్రింది వానిలో పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటాడు, లేదు మొత్తం ఎన్ని అంటాడు. రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మనం చదివేటప్పుడు కొంచెం క్వశ్చన్ని పూర్తిగా చదివి ఆన్సర్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అందులో భాగంగానే మనం ఇక్కడ పాకిస్తాన్ తీసుకున్నాం అనుకోండి. ఈ పాకిస్తాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఏందో ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా? ఇది గుజరాత్ అండి. ఈ గుజరాత్తో భాగంగా ఇది రాజస్థాన్తో భాగంగా ఇది పంజాబ్. ఇవి 3 కూడా రాష్ట్రాలు. ఇది పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు. కానీ ఇవి కాకుండా మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఒకటండి, లడాక్ ఒకటి. ఇలా పాకిస్తాన్తో మొత్తం ఎన్ని సరిహద్దు పంచుకుంటున్నాయమ్మంటే 3 రాష్ట్రాలు ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 5 సరిహద్దు పంచుకుంటున్నాయండి. ఓకేనా? మొత్తం 3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు 5 సరిహద్దు పంచుకుంటున్నాయి. ఓకేనా? దానిలో మనం ఏం రాస్తున్నామంటే రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఏంటమ్మా పాకిస్తాన్ కంటే 1 పంజాబ్ రాస్తున్నాం నాన్న, రాజస్థాన్ రాస్తున్నాం, గుజరాత్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ రాస్తున్నామండి, లడాక్ రాస్తున్నాం.
ఇలా మొత్తం మనకి 5 రాష్ట్రాలను కూడా క్లియర్గా చెప్పుకోవచ్చున్నాను. ఓకేనా? ఈ 5 రాష్ట్రాల్లో అత్యధిక సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఏది? దేంతోనమ్మా అంటే పాకిస్తాన్తో. అధిక సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రం ఏదమ్మా అంటే రాజస్థాన్. ఇదిగోండి యారో మార్క్ సింపుల్గా పైకి తీసుకుంటే సరిపోద్ది, స్టేట్మెంట్ బియాండ్ లెవెల్ లేకుండా. సో రాజస్థాన్ అనేటువంటిది అత్యధిక సరిహద్దును కలిగి ఉంటే, వెరాజ్ పంజాబ్ అనేటువంటిది పాకిస్తాన్తో అతి తక్కువ సరిహద్దును కలిగి ఉంటుంది. పంజాబ్ అనేది అతి తక్కువ సరిహద్దును కలిగి ఉంటుంది. సో పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి మొత్తం సరిహద్దు ఎంతమ్మంటే 3323 కిలోమీటర్లు ఉంటుందండి. 3323 కిలోమీటర్లు అనేటువంటిది మనకు దేంతో ఉంటుందమ్మంటే పాకిస్తాన్తో ఉంటుందన్న. ఓకేనా? సో పాకిస్తాన్తో ఉన్నటువంటి దేశాలు ఎన్ని, సరే రాష్ట్రాలు ఎన్ని, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని, మొత్తం ఎన్ని? క్వశ్చన్ 2 విధాలుగా అడగవచ్చు. పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 2, పాకిస్తాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు 3, మొత్తం ఎన్ని? 5. అలాగే ఎన్ని కిలోమీటర్లు? 3323 కిలోమీటర్లు మనకి దేంతో ఉంటుందమ్మా అంటే పాకిస్తాన్తో ఉంటుంది. అలాగే ఎన్ని రాష్ట్రాలు? ఆ రాష్ట్రాలు మొత్తం ఎన్ని, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఇది మనకి లిస్ట్ అన్న. ఓకేనా? ఆ తర్వాత మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో ఉంటుందండి. ఈ జస్ట్ ఆఫ్ఘనిస్తాన్తో మనకి ఎంత ఉంటుందమ్మా అంటే ఇక్కడ 106 కిలోమీటర్లు ఉంటుందమ్మా. 106 కిలోమీటర్స్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్తో. ఈ ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి 106 కిలోమీటర్లు ఎంతవరకు అంటే కేవలం లడాక్ మాత్రమే సరిహద్దు పంచుకుంటుందండి. కేవలం లడాక్ మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. మరి ఏ ఇతర రాష్ట్రం కానీ కేంద్రపాలిత ప్రాంతం కానీ లడాక్తో సరిహద్దు ఉండదు. వాస్తవానికి అది మనం సరిహద్దుగా పరిగణిస్తున్నాం కానీ ఇదంతా కూడా గిల్గిత్ బల్చిస్తాన్ ప్రాంతంగా ఉంటుంది. అంటే ప్రజెంట్ పిఓకే కండిషన్లో ఉంది అది. సో మన భాగం కాకపోయినప్పటికీ మనం ఇంటర్నేషనల్ బౌండరీ తీసినప్పుడు అది లదాఖ్ అనేటువంటిది మనకి ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటూ ఉంటుంది. అది ఎన్ని కిలోమీటర్లు అమ్మా అంటే 106 కిలోమీటర్లుగా ఉంటుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి చైనాతో సరిహద్దు ఎంత ఉంది మనకి? చైనాతో దాదాపుగా 3488 కిలోమీటర్లు ఉంటుందమ్మా. 3488 కిలోమీటర్లు మనకి దేంతో సరిహద్దు ఉంటుందమ్మా అంటే చైనాతో ఉంటుంది. ఇంతకీ చైనాతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. ఓవరాల్గా చూడండి అమ్మా, ఇది మనకి లడాక్ ప్రాంతం. అంటే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్కి చైనాకి ఎటువంటి బౌండరీ ఉండదండి. జమ్మూ కాశ్మీర్కి లడాక్కి జమ్మూ కాశ్మీర్కి చైనాకి ఎటువంటి సరిహద్దు ఉండదు. అంటే కేవలం లడాక్ మాత్రమే ఇక్కడ సరిహద్దు కలిగి ఉంటుంది. దేంతో అమ్మా అంటే చైనాతో. సో జమ్మూ కాశ్మీర్ రాదండి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఉత్తరాఖండ్ ఉంటుంది, ఇక్కడ మనకి సిక్కిం ఉంటుందండి. సిక్కిం ఈ భాగం అంతా ఏందమ్మంటే అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి ఎన్ని రాష్ట్రాలమ్మా అంటే మొత్తం కూడా హిమాచల్ ప్రదేశ్ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, సిక్కిం ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి. కాబట్టి మనకి ఎన్ని రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతం ఏందమ్మా అంటే 1. సో కాబట్టి ఏం రాస్తున్నాం మనం? కేంద్రపాలిత ప్రాంతం 1 రాస్తున్నాము. రాష్ట్రాల పరంగా తీసుకుంటే 1 హిమాచల్ ప్రదేశ్, 2 ఉత్తరాఖండ్, 3 సిక్కిం, 4 ఏంటమ్మా అంటే ఇదిగోండి అరుణాచల్ ప్రదేశ్. రాష్ట్రాలు 4 ఏంటమ్మా? అది అరుణాచల్ ప్రదేశ్. ఇలా మొత్తం మనకి 4 రాష్ట్రాలు ఉంటాయంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది. అత్యధికంగా సరిహద్దు కలిగింది ఏందమ్మంటే లడాక్ మాత్రమేనన్నా. ఒకవేళ అతి తక్కువ అన్నాడు అనుకోండి సిక్కిం. ఇదిగోండి ఈ కొద్ది భాగమే సిక్కింతో సరిహద్దు ఉంటుంది. కాబట్టి మొత్తంగా చైనాతో సరిహద్దు కలిగినవి ఏంటమ్మంటే లడాక్ ఒకటి కేంద్రపాలిత ప్రాంతం అండి. మొత్తంగా ఎన్ని ఉంటాయమ్మంటే ఇక్కడ మనకి సో చైనాతో సరిహద్దు కలిగినటువంటివి 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, మొత్తము 5 ఉంటాయి నాన్న. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, మొత్తం ఎన్ని ఉంటాయనంటే 5 ఉంటాయండి. సో ఆ 4 రాష్ట్రాలు ఏంటనేటువంటి చూడొచ్చు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడాక్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? లడాక్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉంటుందమ్మా. సో ఈ విధంగా మనకి మొత్తం ఎన్ని చేయొచ్చమ్మా అంటే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాలుగా మనము పరిగణించవచ్చు నాన్న. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి చైనా నేపాల్తో ఏం సరిహద్దు ఉంటుందమ్మా అంటే నేపాల్ అనేటువంటిది మనకి ఇదిగోండి ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది. సో నేపాల్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా అంటే 1751 కిలోమీటర్స్ ఉంటుందమ్మా. నేపాల్తో ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్నా? 1751 కిలోమీటర్స్. సో ఆ 1751 కిలోమీటర్స్ ఇక్కడ రాస్తున్న చూడమ్మా స్పేస్ అడ్జస్ట్మెంట్ కోసము. నేపాల్ అనేటువంటిది ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుందమ్మా అంటే ఇదిగోండి ఈ వైపు ఏముంటుందమ్మా అంటే ఉత్తరాఖండ్ ఉంటుంది, ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఇక్కడ ఏముంటుందమ్మా అంటే బీహార్ ఉంటుంది, ఇదంతా కూడా సిక్కిం. బట్ ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ ప్రాంతం అంతా ఏందమ్మా అంటే వెస్ట్ బెంగాల్గా ఉంటుందమ్మా.
వెస్ట్ బెంగాల్, ఒకవైపు నేపాల్తోనూ ఇంకోవైపు సిక్కింతోనూ ఇంకోవైపు భూటాన్తోనూ అగైన్ మళ్ళీ అస్సాంతోనూ సరిహద్దు కలిగినటువంటిది ఏంటంటే వెస్ట్ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ అని అంటాం. సో ఎన్ని రాష్ట్రాలు చూడండి అమ్మా, ఒక రాష్ట్రం ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్, 3 బీహార్, 4 సిక్కిం, 5 వెస్ట్ బెంగాల్. సో నేపాల్ అనేటువంటిది డైరెక్ట్గా 5 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఏమి రావండి, ఓకేనా. ఖచ్చితంగా 5 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. ఏంటో 5 రాష్ట్రాలమ్మా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. సో అవి మనం నీట్గా రాస్తున్నాను. ఏంటవి అంటే, ఒకటి ఉత్తరాఖండ్ అండి, ఉత్తరప్రదేశ్, బీహారు, సిక్కిము, పశ్చిమ బెంగాల్. ఇందులో అత్యధికంగా సరిహద్దు కలిగింది ఎంతమ్మా అంటే బీహార్తో ఉంటుంది, అతి తక్కువ ఏమంటే సిక్కింతో ఉంటుంది. సిక్కిం అంటే ఇదిగోండి ఈ కొద్ది భాగం మాత్రమే సిక్కింతో సరిహద్దు, సిక్కిం కదమ్మా, సారీ నాన్న, వెస్ట్ బెంగాల్తో ఉంటుందమ్మా, ఓకేనా. వెస్ట్ బెంగాల్తో అతి తక్కువ ఉంటుంది, ఈ కొద్ది భాగమే వెస్ట్ బెంగాల్తో సరిహద్దుగా ఉంటుందండి, ఓకేనా. ఒకసారి నేపాల్ గమనిద్దామన్నా. సో నేపాల్తో సరిహద్దు అంటే ఏముంది మనకి, ఒకటి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కింతో సరిహద్దు కలిగి ఉంటుందండి. ఆ మొత్తం రాష్ట్రాలన్నీ, ఆ రాష్ట్రాలు అనేటువంటివి ఏమి దేనితో ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది, మొత్తం లెంత్ ఎంతో ఆల్రెడీ మనం రాసాం నాన్న, 1751 కిలోమీటర్స్ అనేటువంటిది మనకి అంతర్జాతీయంగా నేపాల్తో భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు. మన దేశంతో ఏముందనేటువంటిది క్లారిటీ, ఓకేనా. నెక్స్ట్ చూడండి అమ్మా, ఈ భూటాన్ ఒకటే 699 కిలోమీటర్లతో భారతదేశంతో భూ సరిహద్దు కలిగి ఉంటుందండి, ఓకేనా. దేంతమ్మా అవి, భూటాన్. ఈ భూటాన్ నేను ఇక్కడ తెలిపేయడం ప్రయత్నం చేస్తా, చూడండి అమ్మా. భూటాన్తో మొత్తం మనకి 699 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంటుందమ్మా. భూటాన్తో మొత్తం ఎన్ని, 699 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంటుంది. ఈ 699 కిలోమీటర్ల సరిహద్దుతో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉంటాయనంటే 4 రాష్ట్రాలు ఉంటాయి నాన్న. ఏంటో 4 రాష్ట్రాలు ఒకసారి చూద్దాం. ఇదేంటమ్మా అంటే ఇది సిక్కిం, ఇక్కడ ఏందమ్మా అంటే ఇది వెస్ట్ బెంగాల్, ఇదంతా నాన్న అస్సాం, ఆల్రెడీ ఇక్కడ ఉంది నాన్న అరుణాచల్ ప్రదేశ్. సో అస్సాంతోనూ, అరుణాచల్ ప్రదేశ్తోనూ, వెస్ట్ బెంగాల్తోనూ, సిక్కింతోనూ 4 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుందండి. అదేంటమ్మా అంటే, ఒకటి అస్సాం, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 సిక్కిం, 4 ఏందమ్మా అంటే వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్ అని రాయించాము, ఓకేనా, పశ్చిమ బెంగాల్. ఇలా మొత్తం సరిహద్దు కలిగినటువంటివి. మరి అందులో అత్యధిక సరిహద్దు దేంతమ్మా అంటే అస్సాంతో ఉంటుందమ్మా, అతి తక్కువగా ఏమమ్మంటే పశ్చిమ బెంగాల్తో ఉంటుంది. సో ఏ రాష్ట్రాలు దేంతో ఎక్కువగా సరిహద్దు కలిగి ఉన్నటువంటిది మనకి ఇక్కడ క్లారిటీ వస్తుందండి. ఒకవైపు చైనా తీసుకుంటున్నాము, చైనాతో అధిక సరిహద్దు ఏంది, అల్ప సరిహద్దు ఏంది. చైనాతో అధికంగా లద్దాఖ్ ఉంటే అత్యల్పంగా సిక్కిం ఉంటుంది. పాకిస్తాన్తో తీసుకుంటే అత్యధికంగా అత్యల్పంగా పంజాబ్ ఉంటుంది, అత్యధికంగా రాజస్థాన్ ఉంటుంది. నేపాల్ తీసుకుంటేనేమో అత్యధికంగా బీహార్ ఉంటుంది, అత్యల్పంగా వెస్ట్ బెంగాల్ ఉంటుందండి. సో నేపాల్ తీసుకుంటే, వేరాస్ భూటాన్ తీసుకుంటేనేమో అత్యధికంగా అస్సాము, అలాగే అతి తక్కువగా పశ్చిమ బెంగాల్ ఉంటుందండి. ఇలా మనకి దాదాపుగా ఈ నేపాల్, భూటాన్ వరకు సరిహద్దులు కలిగినటువంటివి ఇవి. వీటి తర్వాత మనకి మయన్మార్ ఉంటుందండి. ఈ మయన్మార్తో సరిహద్దు కలిగినటువంటివి నాన్న. మయన్మార్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏందో ఒకసారి చూద్దామండి. ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇదిగో ఈ భాగం అంతా ఏందమ్మంటే నాగాల్యాండ్, ఇదంతా కూడా మణిపూర్. ఈ లాస్ట్లో ఉన్న భాగాన్ని ఏమంటారంటే మిజోరాం అంటారు. ఇది అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం మొత్తం ఎన్నమ్మంటే 4 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుందండి. ఏంటా 4 రాష్ట్రాలమ్మ అంటే మయన్మార్తో సరిహద్దు కలిగి ఉంటాయన్నా, అవేందో ఇక్కడ రాసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. మయన్మార్తో మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా అంటే 1643 కిలోమీటర్స్ ఉంటుందమ్మా, 1643 కిలోమీటర్స్. ఆ 1643 కిలోమీటర్స్తో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉంటాయమ్మా అంటే 4 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉంటాయి. అవి ఏంటమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్ ఒకటి నాన్న, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూరు, అలాగే మిజోరాం ఉంటాయండి, ఓకేనా. సో వీటిలో అత్యధిక సరిహద్దు అంటే అరుణాచల్ ప్రదేశ్ చెప్తాం నాన్న, తక్కువ అంటే నాగాల్యాండ్ చెప్తాం. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు అమ్మంటే ఈ మయన్మార్తో 1643 కిలోమీటర్స్ ఉంటుందమ్మా. ఈ 1643 కిలోమీటర్స్ అనేటువంటిది మొత్తం అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం వరకు మనకి సరిహద్దు పూర్తిగా కలిగి ఉంటుంది నాన్న, ఓకేనా. మరి ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది ఎంటైర్ నార్త్ ఈస్ట్కి తూర్పు వైపుగా విస్తరించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి నిత్యం అంటే డైలీ కరెంట్ అఫైర్స్లో ఉండే విధంగా
భూ సరిహద్దుల్లో వివాదాలు కలిగి ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి తెగలు, ట్రైబ్స్ అంటాం కదా, వీళ్ళతో ఎప్పుడు వివాదాలు జరుగుతూ ఏదో ఒక రాష్ట్రం మనకి న్యూస్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ న్యూస్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రంతో సరిహద్దు ఉంది, ఎంత సరిహద్దు ఉంది, ఏది వివాదం అనేది మనకి ఎక్కువగా రెగ్యులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. కాబట్టి ఇది కొంచెం నేర్చుకోవడం కొంచెం ఇంపార్టెంట్ అన్న, ఓకేనా. దాని తర్వాత మనకి ఏముంటుందమ్మా అంటే వెస్ట్ బెంగాల్, సరే ఆల్మోస్ట్ ఆల్ బంగ్లాదేశ్ ఉంటుందమ్మా. ఇదంతా కూడా బంగ్లాదేశ్ నాన్న, ఇదే బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్తో ఉండేటువంటి సరిహద్దు ఎంతమంటే 4096.6 కిలోమీటర్స్ ఉంటుందమ్మా. 4096.6 కిలోమీటర్స్ ఉంటుంది. మరి బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఏందో ఒకసారి చూద్దాం నాన్న. ఈ వైపు వెస్ట్ బెంగాల్ ఉంటుందండి, ఇదంతా కూడా మేఘాలయ. ఇక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇదంతా కూడా ఏందమ్మంటే అస్సాం, ఇది పార్ట్ అంతా అస్సాం నాన్న. ఇది మాత్రమే మనకి త్రిపుర. సో త్రిపుర ఒకటి, అస్సాం ఒకటి, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, దాదాపుగా ఇవన్నీ మనకి ఏముంటాయమ్మంటే 5 రాష్ట్రాలుగా ఉంటాయి నాన్న. 5 రాష్ట్రాలుగా ఉంటాయండి. ఒకసారి క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మిజోరాం కూడా బౌండరీ ఉంటుందండి, ఓకేనా. అందువల్ల మనం ఇందాక ఈ బౌండరీ గీసింది. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మిజోరాంనా. సో మిజోరాం కావచ్చు, త్రిపుర కావచ్చు, అస్సాం కావచ్చు, మేఘాలయ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇవన్నీ దేంతో సరిహద్దు కలిగి ఉంటాయమంటే మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంటాయి. సో మొత్తం బంగ్లాదేశ్తో ఎన్ని రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉంటాయమ్మ. అవి ఏంటమ్మా అంటే ఒకటి అస్సాం, రెండవది మేఘాలయ, మూడవది పశ్చిమ బెంగాల్, నాలుగవది త్రిపుర నాన్న, ఐదవది మిజోరాం నాన్న, ఓకేనా. సో దాదాపుగా వెస్ట్ అస్సాం కావచ్చు, మేఘాలయ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, అలాగే త్రిపుర కావచ్చు, మిజోరాం కావచ్చు, ఇవన్నీ దేంతో సరిహద్దు కలిగి ఉంటాయనంటే దాదాపుగా బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంటాయనన్న. సో బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు మొత్తం ఎన్నమ్మంటే 5 రాష్ట్రాలు. ఆ 5 రాష్ట్రాలు ఎంతమంటే ఇవి మొత్తం లెంత్ ఎంతమ్మంటే 4096.6 కిలోమీటర్స్. ఈ 4096.6 కిలోమీటర్స్ అనేటువంటివి పూర్తిగా మనకి ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉంటాయమ్మంటే 4096.6 కిలోమీటర్స్ అనేటువంటిది బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంటుందమ్మా. ఇది మొత్తం మనకి 7 రాష్ట్రాలతో, 7 దేశాలతో. ఈ 15,106.6 కిలోమీటర్లు అనేటువంటిది మనకి మొత్తం కలిగినటువంటి డిస్టెన్స్ చెప్తున్నాం కదమ్మా. ఇందులో ఫైనల్ కన్క్లూషన్ ఏందమ్మా అంటే ప్రతి దేశంతోనూ మనకి ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉందో చెప్పుకుంటున్నాము, ఎన్ని రాష్ట్రాలు చెప్పాము, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో చెప్పుకుంటున్నాము, అందులో అత్యధిక సరిహద్దు ఏముంది, అత్యల్ప సరిహద్దు ఏముంది అనేటువంటిది కూడా క్లియర్గా చెప్పుకునే ప్రయత్నము చేసాం నాన్న, ఓకేనా. దీంతో పాటుగా మనకి ఇక్కడ వచ్చేటువంటి అంశం ఇంకోటి ఏందమ్మంటే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు కొన్ని కీలకమైనటువంటి అంశాలను కలిగి ఉంటాయి. ఏంటమ్మా అవి అంటే ఒకటి, మన దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రం, అది ఒకటే రాష్ట్రం, 3 వైపులా ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉండి 4వ వైపు ఒక్క దేశంతోనే సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటి అనేది క్వశ్చన్ ప్రీవియస్గా అడుగున్నాడు, అడిగే అవకాశం కూడా ఉంది. బాగా గమనించండి అమ్మా, 3 వైపులా ఒకే రాష్ట్రం, మరో 4వ వైపు ఒకే ఒక్క దేశంతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏదమ్మా అంటే ఇదిగోండమ్మా మేఘాలయ. సో ఈ మేఘాలయ రాష్ట్రము ఇక్కడ కావచ్చు, ఈ వైపు కావచ్చు, ఈ వైపు అస్సాంతో సరిహద్దు కలిగి ఉంటుందండి, అస్సాంతో సరిహద్దు కలిగి ఉంటుంది. ఒక 4వ వైపు మాత్రం వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ ఎలా ఉంటుంది మనకి, 3 వైపులా ఒకే రాష్ట్రంతోనూ 4వ వైపు ఒక దేశంతోనూ సరిహద్దు కలిగిన రాష్ట్రం అంటే మనం ఏం చెప్తామంటే మేఘాలయ చెప్తాం. దీనికి భిన్నంగా 3 వైపులా 3 ఇతర దేశాలతోనూ ఒకవైపు మరొక దేశంతోనూ సరిహద్దు కలిగినటువంటిదమ్మంటే ఒకవైపు ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగినటువంటిది అంటే ఇదిగోండి సిక్కిం వస్తుందమ్మా. ఒకవైపు టిబెట్ అంటే చైనా, మరోవైపు భూటాన్, ఇంకోవైపు నేపాల్, 4వ వైపు వెస్ట్ బెంగాల్ మాత్రమే సరిహద్దు ఉంటుందండి. ఇలా 3 వైపులా 3 దేశాలతోనూ ఒకవైపు మరో భారతదేశంలో ఒక రాష్ట్రంతోనే సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం అంటే సిక్కిం చెప్తాం నాన్న, ఓకేనా. ఇది ఇలా ఉంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అత్యధికంగా 3 ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి అంటే భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు అత్యధికంగా 3 ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయంటే ఒకసారి బాగా గమనించండి అమ్మా. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఎలానంటే మయన్మార్ వస్తుందండి, చైనా వస్తుందండి, భూటాన్ వస్తుందండి. మయన్మారు, చైనా, భూటాన్తో ఖచ్చితంగా అరుణాచల్ ప్రదేశ్ 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉంటుంది ఒకటి. రెండవ చూడండి నాన్న పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, ఎలా నానంటే ఒకటి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్తో సరిహద్దు కలిగి ఉంటుంది. బంగ్లాదేశ్,
నేపాల్, భూటాన్తో సరిహద్దు కలిగి ఉంటుంది. ఏంటంటే వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్తో. ఇదో రెండవది. మూడవది ఏంటంటే లడాక్. లడాక్ అనేటువంటిది ఒకవైపు చైనా, ఇంకొక పాకిస్తాన్, మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మూడిటితో సరిహద్దు కలిగి ఉంటుంది. ఆరో మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే సిక్కిం తీసుకోవచ్చు. సిక్కిం కూడా ఏమో చూడండి, నేపాల్, భూటాను, అలాగే టిబెట్. నేపాల్, భూటాన్, అలాగే టిబెట్. సో భారతదేశంలో మొత్తం 4 లేదా రాష్ట్రాలు 3, కేంద్రపాలిత ప్రాంతం 1 అనేటువంటిది 3 ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉంటాయి. అవి 1 అరుణాచల్ ప్రదేశ్, 2 సిక్కిము, 3 వెస్ట్ బెంగాల్, 4 ఏంటంటే లడాక్. అది ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం కూడా మీకు మ్యాప్లో చేయడం జరిగింది నాన్న. ఓకేనా? దీనికి తోడుగా మరి ఎన్ని రాష్ట్రాలు 2 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయంటాడమ్మా. ఎన్ని రాష్ట్రాలు 2 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయంటాడు. అది 1 మిజోరాం నాన్న. మిజోరాం అనేటువంటిది ఈ వైపు మయన్మార్తోనే, ఇక్కడ బంగ్లాదేశ్తోనే సరిహద్దు కలిగి ఉంటుందమ్మా. ఆ తర్వాత అస్సాం తీసుకున్నాం అనుకోండి, ఒకవైపు భూటాన్తోనూ మరొక వైపు బంగ్లాదేశ్తోనూ సరిహద్దు కలిగి ఉంటుంది. ఒకవైపు భూటాన్తోనూ మరొక వైపు బంగ్లాదేశ్తోనూ అస్సాం సరిహద్దు కలిగి ఉంటుందండి. ఇంకా ఉత్తరాఖండ్కి వచ్చామనుకోండి, ఈ వైపు నేపాల్, ఈ వైపు టిబెట్ అంటే చైనాతోనూ సరిహద్దు కలిగి ఉంటుంది. ఇలా 2 ప్రాంతాలతో అంటే 2 దేశాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు కేవలం ఎన్ని వస్తాయమ్మంటే మళ్ళీ 2 దాదాపుగా 3 రాష్ట్రాలు వస్తాయమ్మా. అవి ఏంటమ్మంటే 1 మిజోరాము, 2 అస్సాము, 3 ఉత్తరాఖండ్. ఇలా మనకి అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలలో ఏవి సున్నితమైనటువంటి ప్రాంతాలు, ఎప్పుడు ఏవి న్యూస్లో ఉంటున్నాయి, ఆ న్యూస్లో ఉన్నటువంటి దానికి అనుగుణంగా మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది ప్రస్తుత సరళిలో చాలా ముఖ్యమైనటువంటి అంశం నాన్న. స్టాండర్డ్ పాయింట్ నేర్చుకోవడం అనేటువంటిది ఎంత ముఖ్యమో, ఆ స్టాండర్డ్ పాయింట్స్ అనేటువంటివి ఏ విధంగా మనకి డైలీ న్యూస్ పేపర్లలోనూ లేదా దైనందిన జీవితంలో మనకి రిపీటెడ్గా ఉన్నాయి, ప్రత్యేకమైన అంశాలుగా వాటిని మనకి కనిపిస్తున్నాయమ్మంటే వాటిని మన సబ్జెక్ట్కి అనుసరించి చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్లో మీరు బాగా గమనిస్తే అంతర్జాతీయ భూ సరిహద్దు అనేటువంటిది మనకి ఎంతవరకు ఉందమ్మంటే 15,106.6 కిలోమీటర్లుగా విస్తరించి ఉంటూనే 7 ఇతర దేశాలతో ఏ విధంగా విస్తరించింది అనేటువంటిది మనం కూలంకుషంగా మాట్లాడడం. ప్రతి దేశంతో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఎక్కువ తక్కువ, ఆ రాష్ట్రాలు ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఎన్ని రాష్ట్రాలతో కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి, వాటిలో ఎక్కువేది తక్కువేది అనేటువంటిది చాలా క్లియర్గా ఈ అంశంలో మనం జోడించడం జరిగింది నాన్న. ఓకేనా? నేపాల్ దగ్గర నుంచి పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, మయన్మారు, బంగ్లాదేశ్, భూటాన్ లాంటి దేశాలతో సరిహద్దు కలిగినటువంటి చెప్పుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫైనల్లీ భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి మొత్తం అంటే అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటాడు. ఏ దేశంతో ఎన్ని రాష్ట్రాలు అనేది క్లియర్గా రాస్తున్నాం, కానీ మొత్తం రాష్ట్రాలు ఎన్నమ్మంటే ప్రీవియస్గా మనకి ఒక 17 వరకు ఉన్నాయనన్న. నవ ఏమైనాయంటే మొత్తం 18 అయినాయి. రాష్ట్రాలు తీసుకుంటే 17 అవుతాయి. ఎందుకంటే మనం గుజరాత్ నుంచి మొదలు పెట్టుకుని వెస్ట్ బెంగాల్ వరకు మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే 16 రాష్ట్రాలు ఉంటాయండి, ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 18 వస్తాయి. ఏంటా 2 అంటే ఒకటి ఎదుగోండి లదాఖ్, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో. ఇంతకుముందు అది స్టేట్గా ఉంది కాబట్టి 17 ఉండే మొత్తం, ఇప్పుడు అవి 2 అయినాయి కాబట్టి 18 అయినాయి. సో 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 18 భారతదేశంతో ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉండే అంతర్జాతీయ భూ సరిహద్దును మనకి కలిగినటువంటివిగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇండివిజువల్గా అడిగాడు అనుకోండి, రాష్ట్రాలే అన్నాడంటే 16 పెట్టాలి, కేంద్రపాలిత ప్రాంతాలంటే 2 పెట్టాలి, మొత్తం అంటే 18 పెట్టాలి. ఇది కొంచెం మీరు క్వశ్చన్ చదివేటప్పుడు క్లారిటీగా చదివి ఆన్సర్ పెట్టడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్ మీకు దాదాపుగా అన్ని ముఖ్యమైనటువంటి ఎగ్జామ్స్లో కూడా, ఎస్పెషల్లీ ప్రస్తుతం అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి కావచ్చు, ఎస్ఏ కానిస్టేబుల్స్ కావచ్చు, అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. దీన్ని ఒకసారి చెక్ చేసుకోగలరు, చూడగలరు అని చెప్పి ఆశిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ.